బక్రీద్ పండుగ సందర్భంగా నెల్లూరు బన్నాషల్గుంట షంసుల్ హుదా ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రధాన్ ఇమాం జఫర్ ఖాసిమీ ఆధ్వర్యంలో సుమారు 1000 మంది ముస్లిం సోదరులు ఈద్ నమాజ్ చదివారు. ప్రతి ఒక్క ముస్లిం తన శక్తి మేరకు బక్రీద్ పర్వదినం నాడు కుర్బానీ ఇవ్వాలని ఈ సందర్భంగా ఇమాం పిలుపునిచ్చారు. బక్రీద్ పండుగ త్యాగం, నమ్మకం, ప్రేమ, సహకారాలకు ప్రతీక అని అందుకు అనుకూలంగా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు నడుచుకోవాలని సూచించారు. قال النبي صلى الله عليه وسلم قال البقرة عن 7 والجزور عن 7 الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد. وعن أم سلمة قالت قال رسول الله صلى الله عليه وسلم إذا دخل 10 وأراد بعضكم أن يضحي فلا يمس من شعره وبشره شيئا. وفي رواية إذا رأى هلال ذي الحجة وأراد أن يضحي. بسم الله الرحمن الرحيم. అయ్యా, ఈదుల్ అజ్హా బక్రీద్ పండుగ అల్లా దయ వల్ల నమాజ్ చదివి అందరూ తమ తమ ఇళ్లకు సంతోషంగా పోయారు. ముఖ్యంగా ఈ పండుగ త్యాగాల పండుగ. మన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తాతగారు ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుణ్ణి అల్లాహ్ దారిలో త్యాగం చేసేదానికి తయారయ్యారు. అందుకు అల్లాహ్ ఆయన్ని మెప్పుకొని, నువ్వు నీ కుమారుని త్యాగం చేయబాక, దాని గురించి మేము ఒక పొట్టేలు ఇస్తాము, దాన్ని త్యాగం చేయి, అది ఇది సరిపోద్ది అని చెప్పారు. అందుకనే ప్రార్థించాం. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అల్లాహ్ మమ్మల్ని అందరినీ అన్నదమ్ముల్లా కలిసి మెలిసి భారతదేశం డెవలప్మెంట్ని, భారతదేశాన్ని ముందు తీసుకొని పోవాలని మేము ప్రార్థనలు చేశాం. అలాగే మా అన్నదమ్ములు, మా అక్క చెల్లులు అందరూ మాతో కలిసి మెలిసి ఉంటారని భావిస్తూ